యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక సపరేట్ ఐసోలేటెడ్ ప్రిపరేషన్ అనుకోకూడదు మేడం. అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి సమాజంలో ఏముందో దాని గురించే మనం స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మన స్టూడియోకి వచ్చాను. ఇక్కడ మన స్టూడియోకి వచ్చేటప్పుడు లిఫ్ట్లో వచ్చేటప్పుడు మన వాచ్మెన్ కానీ వీళ్ళందరినీ చూస్తుంటాం కదా, అంటే వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. వేరే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక వైట్ కాలర్ ఆర్గనైజ్డ్ వర్కర్స్. వీళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజెస్ హైక్ చేసినప్పుడు వైట్ కాలర్ లేబర్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, బ్లూ కాలర్ లేబర్ ఎలా ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని కోరిలేట్ బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం అనుకోండి, దట్ విల్ బి గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియో ఉంది మేడం. అంటే డిజిటల్ మీడియా అనేది మనం జనరల్గా ఈ గవర్నెన్స్ అని చదువుతుంటాం సపరేట్గా. ఈ గవర్నెన్స్ అంటే ఎక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా చాలా పాడ్కాస్ట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలా ఉమెన్ ఎంపవర్ చేస్తుంది, ఉమెన్ని ఫినాన్షియల్ ఇంక్లూజన్ వైపు ఎలా డ్రైవ్ చేస్తుంది, ఉమెన్ని ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ చేస్తుంది. ఇదే నథింగ్ బట్ ఈ గవర్నెన్స్, ఇదే నథింగ్ బట్ సోషల్ ఇష్యూస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన క్లాస్ రూమ్ నేర్చుకుంటున్న దానికి బయట జరుగుతున్న దానికి లింక్ చేసుకోవాలి మేడం. ఈ 3 థింగ్స్ స్పెసిఫిక్గా నేను అబ్జర్వేషన్ ఇవి ఫాలో అవ్వగలిగితే కనుక ప్రిపరేషన్లో డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.